ఈ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయశేఖర్ రెడ్డి గారు, ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, ఇవాళ జరిగిన సంఘటన అయితే చాలా అందరికీ కూడా దిగ్భ్రాంతిని అయితే కలిగించింది. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి సుపరిచితులైన రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి జరుగుతున్న సంఘటనలు, మొన్న గతంలో జరిగిన విమాన ప్రమాదం కావచ్చు, మొన్న ఇండిగోలకు సంబంధించిన అన్ని కూడా సర్వీసులు క్యాన్సిలేషన్ కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, వీటన్నిటి వల్ల ఆయన ఏమైనా స్ట్రెస్కు లోనయ్యే అవకాశం ఉందంటారా? ఇలాంటివి జరగకుండా పరిష్కారాలు చూడడానికి రామ్మోహన్ నాయుడు ఏ రకంగా మరి పరిష్కార మార్గాలు వెతికే అవకాశం ఉంటుంది? ఆయన మీద ఏమైనా ప్రెజర్ ఉండే అవకాశం ఉందంటారా ఒక మంత్రిగా? ఏమండి, ముందుగా అజిత్ పవార్ గారు మహారాష్ట్రలో ఒక అద్భుతమైన నేత. పవార్ కుటుంబం నుంచి శరద్ పవార్ గారికి సమీప బంధువుగా ఆ రోజు ఎన్సీపీలో ఒక అద్భుతమైన పాత్ర పోషించారు. మన బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు చాలా సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మహారాష్ట్రలో ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, అట్లాగే బడ్జెట్స్ ఎలా సమర్పించాలా, ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలా, మహారాష్ట్రలో ఫైనాన్షియల్ గా ఎట్లా డెవలప్ చేయాలా, దీంట్లో చాలా ప్రముఖ పాత్ర పొందుతారండి. చాలా సంవత్సరాలు అయినా ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఉన్నారు. చాలా గవర్నమెంట్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కాలంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం గా. ఇక్కడ అంటే ఇట్లాంటి జరిగిన ప్రతిసారి కూడా ఒక జోల్ట్ అండి ఇది. అంటే ఒక రకమైన షాక్ గురయ్యే పరిస్థితి. అంటే మన మధ్య ఉన్న ఒక ప్రముఖ నేత ఉన్నట్టు చనిపోవడం. మీరు ఇట్లాగే చూస్తే ఆ మధ్య కాలంలో 2025లో విజయ్ రూపానీ గారు, ఎక్స్ సీఎం ఆఫ్ గుజరాత్, హఠాత్తుగా ఆయన చనిపోవడం. అట్లాగే మన రాష్ట్రంలో జిఎంసి బాలయోగ్ గారు, మొట్టమొదట దళిత స్పీకర్. అంటే ఏ రకమైన ఐడియాలజీతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక దళిత స్పీకర్ ను ఈ దేశానికి మొట్టమొదటి స్పీకర్ గా పెట్టాలా, ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయాలా, దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలా, బడుగు బలహీన వర్గాలకు ఒక మంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలా అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని బాలయోగాన్ని పెడితే హఠాత్తుగా కాలం ఆయన అర్థం చేసింది. అంటే హెలికాప్టర్ ప్రమాదం, ఆ రోజు బెల్ సంబంధించి హెలికాప్టర్ కూలిపోవడం. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంటే 5 సంవత్సరాలు చాలా ఈ రాష్ట్రానికి సీఎం. అంటే నేను తెలుగుదేశం పార్టీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. మేము తెలుగుదేశం పక్క ఉన్నా కూడా ఆయన్ను ముఖ్యమంత్రిగా విధానాలు వ్యతిరేకించామే కానీ, ఆయన చేసే పద్ధతులు వ్యతిరేకించామే కానీ ఆయన జీవించి ఉండకూడదని మేము ఎప్పుడు అనుకోవాలా. ఖచ్చితంగా దాంట్లో మేము దానికి సపోర్ట్ చేస్తాం. రాజశేఖర్ గారు చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అట్లాగే మీరు ఇంకోసారి గమనిస్తే దోర్జీ కండు, ఆయన కూడా సీఎం, అరుణాచల్ ప్రదేశ్ లో సీఎం. ఇట్లాగా మరొకసారి మాధవరావు సింధియా, చాలా మంది కాంగ్రెస్ లీడర్లే చనిపోతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ దీన్ని కొంత ఆలోచించాలి మనం. ఎందుకు ఎక్కువ మంది కాంగ్రెస్ సంబంధించిన లీడర్లే చనిపోతున్నారు? సంజయ్ గాంధీ గారు, మాధవరావు సింధియా, తర్వాత ఓం ప్రకాష్ జందాల్, దోర్జీ కండు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లీడర్లే. ఎక్కువ మంది కాంగ్రెస్ లీడర్లే చనిపోతున్నారు. ఇక్కడ కారణం ఏంటి అంటే, నేనేమంటానంటే కొంత ఎక్కువ మంది హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించడం. అంటే హెలికాప్టర్లు ప్రయాణించగల వెదర్ కండిషన్స్ సరిగా ఉన్నాయా లేవా అనేది మనం రేడార్ ద్వారా ముందు తెలుసుకోవాలండి. రేడార్ ను ఉపయోగించి ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశంలో మంచి వాతావరణం ఉందా, లేదంటే మధ్యలో ఎక్కడన్నా ఈ క్లౌడ్స్, మీరు ఒకసారి గమనిస్తే రాజశేఖర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ దట్టమైన క్లౌడ్, అది క్యూములో నింబస్ క్లౌడ్స్ అనేదో ఆ రోజు మాట్లాడారు. ఇట్లాంటి క్లౌడ్స్ లో హెలికాప్టర్ ప్రయాణించడము అంత మంచిది కాదు. అవి దట్టమైన క్లౌడ్స్, చాలా ఎత్తు వరకు ఉంటాయి, చాలా కింద వరకు, అంటే చాలా థిక్నెస్ ఆఫ్ ద క్లౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ప్రయాణించడం కష్టం. ఇట్లాగా డిఫరెంట్ వెదర్ కండిషన్స్. కాబట్టి ఇండియాలో ఈ రోజు మీరు అన్ని ప్రాంతాల్లో ఒకే వెదర్ కండిషన్స్ లేవు, డిఫరెంట్ వెదర్ కండిషన్స్. ఇప్పుడు మనము కాశ్మీర్ వెళ్తే ఒక రకమైన కండిషన్స్, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే ఒక రకమైన కండిషన్స్. దోర్జీ కండు అని ఆయన ప్రముఖ ఈశాన్య రాష్ట్రాల నేత, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి ఆయన చనిపోవడం, అది అక్కడ హిమాలయస్ లో ఉన్న కండిషన్స్. అట్లాగే మీరు ఇంకా ఈ పక్క మహారాష్ట్ర వెళ్తే, నిన్న మహారాష్ట్రలో జరిగిన ఉదంతం ఏదైతే, ఈ రోజు జరిగిన ఉదంతం ఏదైతే ఉందో, ఇది ఆయన సొంత ఫ్లైట్ అండి. ఇది ఎవరి దగ్గర బాడుక్కు తెచ్చి నడిపే ఫ్లైట్ కాదండి.
లియర్ జెట్ 45 చాలా లగ్జూరియస్ ఫ్లైట్, అది చాలా కాస్ట్లీ అండ్ మోడర్న్ ఫ్లైట్ అండి. అంటే అంత ఈజీగా ఏదో రిపేర్లు వస్తేనో లేదా ఏదన్నా టెక్నికల్ గా ఏదైనా సమస్యలు ఉంటాయి అనేది నేను నమ్మట్లే. నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ చూపించారంటే ఏదైనా ఒక పక్షి తగిలిందొచ్చు, ఏదైనా ఎక్కడైనా ఒక ఫ్లైట్ దిగేటప్పుడు పక్షి తగిలితే మాత్రం చాలా ఇబ్బందిగా భరిస్తుంది. పక్షులు చాలా ఇబ్బంది పడతాయి ఫ్లైట్స్ ని. అక్కడ ఏదైనా జరిగిన అవకాశం కూడా ఉండొచ్చు. అందుకనే వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చూపించారు. లేదంటే కింద ఈ టైర్లు ఉంటాయి కదండి, టైర్లు కూడా తెలుసుకోకపోతాయి. ఒక్కొక్కసారి టైర్ లూబ్రికేషన్ సరిగా లేకపోవడం వల్ల టైర్లు కూడా ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ రావచ్చు. ఇట్లాగో రకరకాల ల్యాండింగ్స్. కాబట్టి ఈ రోజు జరిగిన మాత్రం రిపోర్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి పైలట్ ముందుకు వచ్చారు, ట్రై చేశారు. ఆ ప్రయత్నాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందనేది మనకున్న వార్త. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి భక్తులు కావాలా లేదంటే టెక్నికల్ గా ఏదైనా ఇష్యూస్ అక్కడ వచ్చాయి ఆ ఫ్లైట్ లో? ఇప్పుడు మన రాజమౌళి గారు చెప్పినట్టు ఈ ఫ్లైట్ ఏదో బయట కంపెనీకి సంబంధించిన ఫ్లైట్ అయ్యి ఆ రోజుకి ఏదో చెప్పుకోవడం వల్ల అంటే కొంత మనం అనుమానించాలి. ఏంటంటే బయట వాళ్ళు ఏదైనా దీంట్లో వాళ్ళ హస్తం ఉంటుంది. కానీ దీన్ని సొంత ఫ్లైట్ అండి, ఈయనకు ఉంటుంది. ఆ సొంత ఫ్లైట్ లోనే ఎప్పుడైనా ప్రయాణిస్తారు. ముంబై నుంచి బారామతికి ఆయన ప్రయాణించుతారు. ఎప్పుడు కానీ పరిస్థితి ఎందుకు వచ్చింది కొంత చేయాలి. కానీ మీరు రాజమౌళి గారు చెప్పినట్టు కూడా మనము టెక్నాలజికల్ గా ఏరోస్పేస్ లో కొంత వెనకబడి ఉన్నామండి. మీరు ఒకసారి గమనిస్తే ఈ మధ్య కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన ఎనిమిదో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఏవియేషన్ సిటీని ఏర్పాటు చేయాలని ఉత్సవంతో ఉన్నారు. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిన వెంటనే ఆ ఏవియేషన్ సేకరించే మనము మన దేశంలో ఉన్న అన్ని ఫ్లైట్స్ కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఓవరాలింగ్ కావచ్చు, రిపేరింగ్ చేయడం కావచ్చు. మనకు ఈ రోజు భారతదేశంలో ఫ్లైట్స్ రిపేర్స్ కావచ్చు, లేదంటే రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ను రిపేర్ చేయడం కావచ్చు, వెనకబడుతున్నాం. ఎక్కువగా ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫ్లైట్ వచ్చినప్పుడు దాన్ని మనము ఇప్పుడు ఎయిర్ బస్ అనుకోండి, ఎయిర్ బస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లేదంటే బోయింగ్ అనుకోండి, బోయింగ్ పంపించడం వాళ్ళు పంపిస్తున్నారు. కానీ ఇక్కడ మనకు ఒక ఫెసిలిటీ ఉంది. ఆ రిపేర్ కావచ్చు, లేదంటే నా పార్ట్స్ చేంజ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఓవరాల్ ఈ టికెట్స్ మార్చడం కావచ్చు, సాయిల్ మార్చడం, రకరకాల ఇవన్నీ మార్చడానికి మన భారతదేశంలో ఒక మంచి పద్ధతి ఎక్కడ లేదు. ఇంతసేపు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్స్ లో ఒక్కొక్క విమానయాన సంస్థ పెయింటింగ్ చేస్తారు. హైదరాబాద్ ఉంది, ఇంకో అట్లాగా బెంగళూరు ఉంది, లేదా మన ఎయిర్ ఇండియా, ఇట్లా హబ్స్ పరంగా టెక్నికల్ ల్యాక్ వీటిని కనుక్కోవడానికి కావచ్చు మనకు లేదా ఈరోజు వీటిని ముందుకు తీసుకురాలి. రెండోది ఏంటంటే మనకు తగినంత ట్యాక్స్ రిపేర్ చేయడానికి మన ఎక్స్పర్ట్స్ మన దగ్గర తక్కువ ఉన్నారు. ఎందుకంటే మనకు వచ్చే ఫ్లైట్స్ అన్ని కూడా వేరే దేశం నుంచి కొనుక్కోవచ్చేది. అంటే వేరే దేశంలో ఈరోజు అమెరికా నుంచి కావచ్చు, ఫ్రాన్స్ నుంచి కావచ్చు, జర్మనీ నుంచి కావచ్చు, రకరకాల కంపెనీ నుంచి మనం ఫ్లైట్స్ కొంటున్నామండి. ఎయిర్పోర్ట్ కానీ, బోయింగ్ కానీ ఇవన్నీ ఫారెన్ వీటిని కొట్టేటప్పుడు ఎక్స్పోర్ట్ కూడా మాకు కావాలి. ఇక్కడ వాళ్ళు ఉండాలి. చెకింగ్స్ అంటే నెలకు నేను అనుకోవడం చెకింగ్స్ అంటే ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే అక్కడ పైలట్స్ కావచ్చు కొన్ని చెక్ చేసుకుంటుంది. అది కాకుండా కొంత చెక్ చేసే విధానం అయితే ఖచ్చితంగా రావాలి. మనం ఖచ్చితంగా వెనకబడి ఉన్నాం. దానికి సంబంధించి ఏదైతే కంపెనీస్ ఈ బోయింగ్ కంపెనీ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఈరోజు లియర్ ఈ కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ పెట్టి వాటికి సంబంధించిన పీరియాడికల్ చెకింగ్ టెస్ట్లు అవి చాలా వరకు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. రైట్ సార్. నేను ఎస్ సార్ చెప్పండి.
దాంట్లో భాగంగానే ఈ రోజు గోదావరి ఏర్పడతాయి ఏవియేషన్ సిటీ అనేది ఒకటి వస్తే ఈ రోజు మీరు చెప్పినట్టు రామ్మోహన్ నాయుడు గారు కూడా దానికోసం పరిశీలిస్తున్నారు. ఆ ఏవియేషన్ సిటీ వచ్చినప్పుడు అక్కడ సైడ్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ ఈ రిపేర్స్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి చెకింగ్ కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు అక్కడ మనం చేయగలిగే ఆస్కారం ఉంటుంది. ఇట్లాంటి ఏజెన్సీ సిటీలు ఈ రోజు భారతదేశంలో కొన్ని ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనం మాట్లాడుతున్నాం, అట్లాగే మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, రకరకాల ఎక్కువగా ఫ్లైట్స్ వాడే ప్రదేశాల్లో మనకు ఏజెన్సీ సిటీస్ కావాలి. ఇట్లాంటి సెంటర్స్ ఇంకా కొన్ని రావాల్సిన అవసరం ఉంది. వీటి మీద రామ్మోహన్ నాయుడు గారు పెట్టాలి. దాని మీద డీజీసీఏ కూడా ఫోకస్ చేయాలి. వీటిని నివారించడానికి అన్ని శక్తులు ఉండాలి. కాకపోతే ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్ని ప్రమాదాలు అవకాశం ఉంది. మీరు ఒకసారి గమనించండి, ఇరాన్ లోని కొండల్లో హెలికాప్టర్ తో ఢీకొని తెలిపారు పెద్ద. అట్లాగే అమెరికాలో కూడా ఎన్నో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఇండియాకు మాత్రమే పరిమితమైన కాదు, రైట్ సార్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న. ఎందుకంటే కొంతమంది సొంత ఫ్లైట్లను వాళ్ళు ఓన్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్లను వాళ్ళే రిపేర్ చేసుకోవడం కావచ్చు, ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు రైట్, ఇవన్నీ కూడా ఎవరికి ఇండివిజువల్ ఇష్యూ కాబట్టి కొంత ప్రమాదం అవకాశం ఉంది. దానికి తోడు భారతదేశంలో ఏంటంటే ఈ పక్షుల బెడద ఎక్కువ. మీరు ఒకసారి గమనించండి, హైదరాబాద్ లో పక్షులతో చాలా సమస్య. అట్లాగే ఓ పక్క విండ్ ఎక్కువ ఇండియాలో. ఇట్లాంటి కొన్ని ఇష్యూల వల్ల ప్రమాదాలు ఉంది. కొన్ని మనము మానవ అతీతంగా జరిగే కొన్ని యాక్సిడెంట్స్ ఆపలేము. కానీ ఈ రోజు ఖచ్చితంగా ఎమర్జెన్సీ లేకపోతే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా ఏదో క్రిమినల్స్ లేకన్నా ఉండాలి, లేదంటే ఏదన్నా ఇదికేదో ఆ బ్లాక్ బాక్స్ బయటికి తీసి వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి దాన్ని వాయిస్ విన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటైతే వాస్తవం అండి, ఈ విమాన ప్రమాదం జరగడం వల్ల భారతదేశానికి కావచ్చు, అట్లాగే పార్టీలకు కావచ్చు అవుతుంది. మీరు ఒకసారి గమనించండి, సంజయ్ కాంగ్రెస్ కు ఒక రకమైన దిశానిర్దేశం చేయగలిగిన ఒక నేత భారతదేశ వ్యాప్తంగా ఆ రోజు ఇందిరాగాంధీకి ఒక